భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో ఘట్టం ప్రారంభం కాబోతోంది. 18వ లోక్సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో తొలి 2 రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపిక, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ ఉంటుంది. గత 2 పర్యాయాలు సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల బలంతో ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఓం బిర్లానే మరోసారి కొనసాగించే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఈ పదవి కోసం వేరువేరు పేర్లు వినిపించినా ప్రధాని మోదీ మాత్రం ఓం బిర్లాను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బిర్లాకు సంకేతం కూడా అందినట్లుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే బలరాం జగన్ తర్వాత వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా వ్యవహరించినట్లుగా ఓం బిర్లా రికార్డులకు ఎక్కుతారు. లోక్సభలో గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి రోజు 280 మందికి, మళ్లీ రోజు మిగిలిన సభ్యులకి అవకాశం లభిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభా కార్యక్రమాలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం ప్రోటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ తర్వాత ఆయన లోక్సభకు చేరుకొని ఉదయం 11 గంటలకు సభా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. తొలి 2 రోజులు సభ్యుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ ప్రారంభమవుతోంది. ఇక ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. వాయిదా తర్వాత వర్షాకాల సమావేశాల నిమిత్తం జూలై 22న మళ్లీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ సమర్పించే అవకాశం కూడా ఉంది. అయితే 544 మంది సభ్యులతో జరిగే చివరి లోక్సభ ఇదే కావచ్చన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినందున వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ఆ మేరకు సీట్లు పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏకకాల ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకే ప్రస్తుతం ఉన్న సభ్యులతో సభ కొలువుదీరడం ఇదే చివరిసారి కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 240 మంది సభ్యులున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో కాంగ్రెస్ బలం 99. ప్రస్తుతం ఇరు పక్షాలకున్న సంఖ్యాబలాన్ని బట్టి అధికార పక్షం స్పీకర్ స్థానాన్ని తీసుకుంటే ఉప సభాపతి పదవిని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే స్పీకర్ స్థానానికి తమ తరపున అభ్యర్థిని రంగంలోకి దింపుతామంటున్నాయి. దీనికి ఎన్డీఏ సమ్మతించకపోతే సభాపక్ష అధ్యక్షుడి స్థానానికి ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.